మహాపరిశుద్ధుడవును మహాఘనుడు అయినటువంటి తండ్రి, మాట్లాడండి, మహిమ పొందండి, ప్రజలలో నీ ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునామంలో అందరికీ వందనాలు. మనము 1వ దశలోనిక పత్రికలోని ధ్యానాంశాల్లో గత 3 అధ్యాయాల్లో మొదటి అధ్యాయంలో నుంచి మాదిరికరమైన సంఘము, 2వ అధ్యాయంలో నుంచి మాదిరికరమైన సేవకుడు, 3వ అధ్యాయంలో నుంచి మాదిరికరమైన పరిచారకులు అనే విషయాన్ని ధ్యానం చేశాం. ప్రియులారా, ఈ పొద్దు 4వ అధ్యాయంలోని మరి కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. చూడండి, 4వ అధ్యాయంలో పౌలు గారి భాషలో మాదిరికరమైన విశ్వాసి అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ చూపిస్తున్నాడు. 4వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వివరణలో మనము నేర్చుకున్న దాని ప్రకారమే నడుచుకుంటూ ఉన్నారు మీరు అని దశలోనిక సంఘాన్ని అభినందిస్తూ ఉన్నాడు. నన్ను అడిగితే అసలు దశలోనిక సంఘం మీద పౌలు గారికి అభియోగాలు అసలు లేవా? అభియోగాలు లేవు, నిందలేమీ లేవు వారి మీద, అన్నీ అభినందనలే ఉన్నాయి. మరి ఆ సంఘం అంతా అద్భుతమైంది. ప్రియులరా, మనము కూడా ఈ లేఖనాల వెలుగులు మనలను, మన కుటుంబాలను, సంఘాలను మాదిరికరంగా తయారు చేసుకోవడం ఎంతేని ఈ కడవరి దినాల్లో అవసరం. ఎందుకంటే అడుగడుగునా పౌలుగా చెప్తున్నాడు, మన ప్రభు త్వరగా రాబోతున్నాడు అని. సరే, నేర్చుకున్నదేమిటి? క్రీస్తు యొక్క రక్షణ, మారు మనస్సు, బాప్తిస్మము, సంఘములో క్రమశిక్షణ, ప్రార్థన, రొట్టె విరుచుట. మరి ఈ సంఘంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా క్రమముగా నెరవేర్చటం మనం నేర్చుకున్నాం. కొంతమందికి కాలం గడిచే కొద్దీ మోటైపోతుంది. ఈ దశలోనిక సంఘాన్ని ఒక మాదిరిగా, రోల్ మోడల్గా చెప్తున్నాడు. మనం గ్రహించాలి. అంటే మనం మాదిరిగా లేమా అంటే ఉన్నావో లేవో నీకే తెలుసు. ఒక మాదిరికరమైన సంగతి నీకు తెలిసినప్పుడు అందులో నువ్వు ఉన్నావో లేదో నీకు ఇట్టే అర్థమైపోతుంది కదా. వినాలి, వినుట వలన విశ్వాసం కలుగును అన్నారు. ఇక్కడ 4వ అధ్యాయంలోని మొదటి మాటలో అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె. ఈయన మొదటి మాటలోనే ఈ 4వ అధ్యాయంలో నిరీక్షణ గురించి చెప్తున్నాడు. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండానట్లు. ఈ సంగతులు మీకు తెలియటం మంచిది. చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. అసలు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు? 4వ అధ్యాయంలో మరి 13వ వచనంలోకి వెళ్ళినప్పుడు కూడా నిరీక్షణ అనేది, పరిశుద్ధత అనేది ఈయన చాలా జాగ్రత్తగా చెప్పుకుంటూ వస్తున్నాడు. మొదటి నుంచి మనం దీన్ని ధ్యానం చేస్తూ వస్తే మనకు చాలా ఎపిసోడ్లు అవుతాయేమోనని అనిపిస్తుంది నాకు. కానీ ముఖ్య సందేశాన్ని చెప్పడానికి నేను పూనుకున్నాను. పరిశుద్ధాత్మ సహాయము ఆయన దీనదాసుడైన నాపై ఉండునట్లు మీరందరూ ప్రార్థించమనవి. దేవుని సువార్తను అర్థవంతంగా బోధించుట మనుషులు అనుకున్నంత తేలిగ్గా ఉండదు.
చూడండి, ఇక్కడ నేర్చుకున్న దాని ప్రకారము నడుచుకుంటున్నారు. అది చాలా గంభీరమైన సందేశం. నేర్చుకుంటున్నారు చాలామంది, కానీ దాని ప్రకారం నడవడం లేదు. నేను తర్వాత దీనికి అనుబంధమైనటువంటి ఒక సందేశాన్ని మీ ముందు ఉంచడానికి సిద్ధంగా ఉన్నాను. 7వ వచనం చూడండి. పరిశుద్ధులుగా ఉండుటకే మీరు పిలువబడ్డారు కానీ, లేదా మనం పిలువబడ్డాం కానీ, అపవిత్రులుగా ఉండుటకు మనలను దేవుడు పిలువలేదు. దేవుడు అపవిత్రులుగా ఉండడానికి, అంటే పరిశుద్ధత పేరు పెట్టుకుని అపవిత్రులతో, అంటే ప్రత్యేకింపబడిన వారితో, పరిశుద్ధులు కాని వారితో, పరిశుద్ధతను స్వీకరించని వారితో, పరిశుద్ధతను క్రమమును లెక్క చేయని వారితో జీవించడానికి ప్రభు మనలను ఏర్పాటు చేసుకోలేదు. ఇది పాత మాటే, చాలామందికి విసుగు పుట్టే మాట. పెద్దగా పాపఖండాన్ని చెప్తాడండి ఈ పాస్టర్ గారు. పాపాన్ని ఖండించడం తప్ప రెండో పని లేదు. మరి ఇంకేముందండి, ఏం చెప్పాలి? పాపం చేసినా పర్లేదు, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. ఎప్పటి వరకు క్షమిస్తాడు? దేవుని క్షమాగుణ సంపత్తికి మరి హద్దేంటి? ఎప్పటి వరకు నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకుంటూనే ఉంటావు. నీకు భక్తి కార్యక్రమాల్లో కొన్నింట్లో నిమగ్నమై ఉండడం బాగా తెలుసు. వాటి వల్ల నీకు, నీ బిడ్డలకు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని నీకు తెలుసు. కానీ నువ్వు చేస్తున్న ఆ క్రియల మధ్యలో రక్షణ లేని నీ కుటుంబీకులు కొందరు అలాగే ఉండిపోయారు. అది నీకు గుర్తు రాదా? పరిశుద్ధులుగా ఉండడానికే తప్ప. తర్వాత చూస్తే అపవిత్రులుగా ఉండుటకు ఆయన మనలను పిలవలేదు, ఎంచుకోలేదు, మనల్ని ప్రత్యేకపరచుకోలేదు. ఇది చాలా చక్కని విషయం. పాపాత్ములతో కలిసినప్పుడు ఇదే లోకం అనుకుంటారు. లేట్ అయ్యానరా నీతో కలిసి ఉండడానికి, తినడానికి, త్రాగడానికి, ఇంకా చెత్తకాని పనులు చేయటానికి, పనులను గురించి చెప్పుకుంటూ పైచాచిక ఆనందాన్ని పొందడానికి లేట్ అయ్యానరా అని చెప్పచ్చు. పర్లేదులేరా ఇప్పటికైనా వచ్చావని వాళ్ళు సమర్థించుకోవచ్చు. కానీ అదే నువ్వు పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళి చూడు, పాపం నుండి విమోచింపబడి, ప్రత్యేకింపబడి, పరిశుద్ధుల గుంపులో ఉండి త్వరలో పరలోకానికి ఎక్కిపోబోతున్నటువంటి ఒక మహిమ మేఘ మండలాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, ఈ అధ్యాయంలో రాశాడు ఆయన 16-17 వచనాల్లో. ఆకాశ మేఘ మండలాలు అనేటటువంటి వాహనాలు మనల్ని పట్టుకెళ్ళడానికి వస్తున్నాయని చెప్పాడు పౌలు. చాలా స్పష్టంగా చెప్పాడు. మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పుస్తకాన్ని కూర్చున్న అవగాహన కలగాలని నేను ఈ మాటలు చెప్తున్నాను. ఓ మాదిరికరమైన విశ్వాసి, నీవు పరిశుద్ధునిగా ఉండడానికి, పాపుల్లో కొందరిని పరిశుద్ధుల సంఖ్యలోనికి తీసుకురావడానికి, దానికి ముందు నువ్వు వారికి మాదిరిగా ఉండడానికి, నీ ప్రవర్తన, నీ నడక, నీ సంభాషణ సరళి, నీ జీవన శైలి దేవుని ఎరగని వారికి ఒక మాదిరిగా ఉండాలని ప్రభు ఆరంభం నుంచి చెప్తున్నాడు. అలాంటి మాదిరిలో దశలోనిక క్రైస్తవ సంఘం అంతా ఉందని పౌలు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. గొప్ప విషయం, గొప్ప విషయం, అత్యద్భుతమైన విషయం. హల్లెలూయా. దేవుని బిడ్డ, మరి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు కొందరు అసలు ఆ పరిశుద్ధత అనే పదము వారి జీవన డిక్షనరీలోనే లేకుండా చేసుకుంటున్నారు. చివరికి వారి పిల్లల్ని అడిగితే పరిశుద్ధత అంటే ఏమిటి అనే స్థాయికి దిగజారిపోయారు. ప్రార్థన లేదు. ప్రార్థిస్తున్న వారిని అడిగితే ప్రార్థనకు బైబిల్ ఏమన్నా అవసరమా అని అడిగే దుస్థితికి దిగజారిపోయింది ఆరాధన. అవును, మీరు దానికి కూడా జవాబు చెప్తారు.
మీరు అఖండమైన తెలివితేటలు కలిగిన వాళ్ళు కదా. బైబిల్ లేకపోతే ఏంటండి, బైబిల్ ఉన్నటువంటి యొక్క సెల్ ఫోన్ ఉంది కదండి చేతిలో. కాకపోతే అది కొన్నిసార్లు మనకి అవసరమైన రిఫరెన్స్ అందించదు. కానీ చాలా రకరకాల విషయాలు ఇక్కడ మనం చూస్తే చక్కగా 8వ వచనంలో మాట్లాడతాడు. 4వ అధ్యాయము, దేవుని మనిషిని ఉపేక్షించువాడెవడైనా దేవుణ్ణే ఉపేక్షిస్తున్నాడు. దేవుని మనిషిని, దేవుడి చేత పిలుపు పొందిన సేవకున్నానండి, సేవకురాలనండి, దేవునిలో నమ్మకంగా నడిచే ఒక సమాజంలో ఒక గొప్ప విశ్వాసిని ఎవరినైనా అనండి, సమాజం పెద్దలను అనండి, సహకారులను అనండి, వారిని ద్వేషిస్తూ వారి ఇష్టానుసారంగా దూషించేటటువంటి వారు ఎవరిని దూషిస్తున్నారో తెలుసా? సాక్షాత్తు దేవుణ్ణే దూషిస్తున్నారని పౌలు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు దేవుని మనుషులుగా కొందరిని తీసుకురావాలి. రెండవది, దేవుని మనుషులుగా ఉన్న వారిని గౌరవించాలి. దేవుని మనుషులతో కలిసి పనిచేయాలి. ఇందాక మనం చెప్పుకున్నాము 3వ అధ్యాయంలో దేవునితో కలిసి చేయాలి. మనంతరికే చేయలేం. హల్లెలూయా. కనుక ఇక్కడ 3వ యోహాను పత్రిక 10వ చరణంలో దేత్రఫే అనేవాడు ఉన్నాడు. అతడు సంఘములోని వాడే. అతని కంటే ముందు మరి ఇంకా 2 నమ్మకస్తులు ఉన్నారు. వాళ్ళు చాలా బలమైన వాళ్ళు, మంచి సాక్ష్యం పొందిన వాళ్ళు. యోగ్యులు. అందులో మొదటివాడు గాయు. ఇతను పౌలుతో కూడా కలిసి పనిచేసి శ్రమలో ఎఫెసీ పట్టణంలోని దయానా దేవత దగ్గర పౌలును పట్టుకుని హింస పెడుతూ ఉన్నప్పుడు అతనితో పాటు శ్రమలను అనుభవించడానికి ఇష్టపడిన వాడు. ఈ గాయు చాలా నమ్మకస్తుడు. రెండోవాడు దేమేత్రి. ఇతడు మంచి సాక్ష్యం పొందినవాడు సంఘంలో. కానీ దేత్రఫే అనేటటువంటి 10వ వచనంలో ఉన్నవాడు ఉన్నాడే, ఇతడు సత్యాన్ని అంగీకరించడు, సత్య ప్రకటనకు సహాయం చేయడు. పనులు సత్యాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశం అతనికి లేదు. అలా చేయాలనుకున్న దైవ జనులతో కానీ సంఘ బిడ్డలతో కానీ అతడు సహకరించడు. దేవుణ్ణి బిడ్డలను తృణీకరించేవాడు ఇక్కడ దేవుణ్ణే తృణీకరిస్తున్నాడని పౌలు చెప్పడం గమనార్హం. అవునా? 9 నుంచి 12 వచనాల వివరణ మీ ముందుకు తీసుకొస్తున్నాను. సంఘములోని వారిని ప్రేమించడం, తనకు అనుకూలమైన వారిని ప్రేమించడం, కొంచెం గట్టిగా చెప్పాలి అంటే తన కుటుంబీకులను కానీ కులస్తులను కానీ తన చుట్టాలను కానీ గౌరవించటం, మిగతా వారు దేవుని బిడ్డలైనా నమ్మకస్తులైనా మంచివారైనా వారిని ద్వేషించడం అనేది క్రైస్తవ సంఘములు క్రీస్తు రాజ్య వారసులకు తగని పని అని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. నీవు ప్రేమించేవారు, నేను పలుమార్లు చెప్పిన మాటలు ఇవి, నీవు ప్రేమించేవారు దైవ వ్యతిరేకంగా జీవిస్తున్నట్లయితే, వ్యసన బానిసలై నశించిపోతూ ఉంటే, నువ్వు ప్రేమించేవారు ఒకవేళ వాళ్ళు ఇంకా చాలా ప్రమాదంలో ఉంటే, నీ ప్రేమ వారు ఆ పాపం నుంచి బయటికి రమ్మని చెప్పడంలో ఉండాలి, వారి పాపాన్ని ఖండించటంలో ఉండాలి, దాన్ని సరిచేయటంలో ఉండాలి, కానీ సమర్థించకూడదు. ఇది దేవుని రాకడకై ఎదురు చూచే సంఘానికి గిట్టని పని అని చెప్తున్నాడు 4వ అధ్యాయంలో పౌలు. ఇదంతా క్రీస్తు రాకడకు సంసిద్ధం కావాలి.
మాదిరి అయిన విశ్వాసిని గురించి మాట్లాడుతున్నాడు 4వ అధ్యాయంలో. వెలుపల వారిని ప్రేమించండి. సంఘం వెలుపల వారిని ప్రేమించి మాదిరిగా ఉంటే, సంఘం వెలుపల వారి పట్ల నువ్వు నీ దేవుడంటే ఏంటో కొంచెం చూపగలిగితే ప్రవర్తన భాష ద్వారా వారు అట్రాక్ట్ అవుతారు, వారు ఆకర్షితులు అవుతారు. వారు నువ్వు సేవిస్తున్న దేవుణ్ణి అంగీకరించడానికి మొగ్గు చూపుతారు. చూడండి, వెలుపల వారిని ప్రేమించుట, సొంత పనులతో పాటు దేవుని పనికి ఒక ఆకలి కలిగి ఉండుట అనే మాట ఈ వచనాల్లో మనం చూస్తాం. 9 నుంచి 12 వచనాల వివరణ. మనవారిని మనమే ప్రేమించడం కంటే వెలుపల వారిని. అమ్మ, మీరు ఎప్పుడు వచ్చారు ప్రార్థనకి? ఈ మధ్య కనబడుతున్నారు కొన్ని వారాలుగా. ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్యలు ఏంటి? మేము కూడా ప్రార్థన చేస్తాం. పాస్టర్ గారికి చెప్పండి, తప్పులేదు. మేము కూడా చేస్తాం, సంఘ సభ్యులమే కదా. మీ అవసరం దేవుడు తీరుస్తాడు, మీ సమస్యలను తీసేస్తాడు అని చెప్పి పనులను కూడా ప్రేమతో అడిగి పరామర్శ చేసి సమస్యలలో పాలిభాగస్థులం కావలసినటువంటి అవసరం మనకుందని, అటు వారిని కొందరిని దేవుని రాకడకై సిద్ధపరచాలని పౌలు భక్తుడు ఇక్కడ 4వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ నుంచి దేవుడు ఆశిస్తున్నది ఏంటో ఒక్కసారి ఆలోచించు. కలిగిన దాంతో రాబడిని పెట్టుకుని ఇష్టం ఉన్నట్లు ఖర్చు పెట్టుకుని చక్కగా వండుకుని తిని కాలకృత్యాలు తీర్చుకుని సంతృప్తికరంగా బ్రతకడం, నేను కూడా బ్రతుకుతున్నానని చెప్పడం, దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడని చెప్పడం తప్ప. కానీ వెలుపల ఉన్న వారిని గురించి ఒక్కసారి చూస్తావా? ఈ మహారక్షణ యజ్ఞానికి దూరమై దీనికి అంగీకరించకుండా వారి ఇష్టాన్ని వారు నెరవేర్చుకుంటూ, కొందరికి తెలియక మరికొందరు తెలిసినా లెక్క చేయకుండా ఉన్న వారి వైపు ఒకసారి కన్నులెత్తి చూడగలవా? ప్రభువారు ఒకసారి అన్నారు, కన్నులెత్తి చూడండి, వెన్నులు వేసి ముగ్గినటువంటి పంటకొచ్చిన పైరు మీకు కనబడుతుంది. ఆ పంటను కోసి సమకూర్చే పనివారి కోసం వేడుకోండి. ఆ పంట నీ ఇంట్లో కూడా ఉంది, నువ్వు కోరుకున్న ప్రేమించే వారిలో ఉంది. ఒకసారి చూడండి. పరిశుద్ధుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. సొంత పనుల మాట కొంత పక్కన పెట్టి క్రీస్తుని ఎరుగని వారితో కొంత మాట్లాడి వారి కొరకు ప్రార్థించేటటువంటి సమయాన్ని మనం కేటాయించుకుందామా? వెలుపల వారితో సహవాసం చేద్దామా? వారితో కొంత సమయం గడిపి వారికి నీ అనుభవంలోంచి దేవుడు నీకేం చేశాడో, నీ బిడ్డలకేం చేశాడో, నిన్ను ఏ స్థాయిలో నుంచి స్థితికి తెచ్చాడో ఒకసారి పంచుకుంటే వారికి కూడా ఈ నిరీక్షణ పట్ల ఆసక్తి కలుగుతుంది కదా. అవునా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ 13 నుంచి 17 వచనాల వివరణలో పరిపూర్ణమైన నిరీక్షణ గురించి చెప్తున్నాడు పౌలు. 13లో అంటున్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె. అంటే ప్రభువును అంగీకరించిన వారికి క్రీస్తు వచ్చాడు, చచ్చాడు, తిరిగి లేచాడు, మళ్ళీ పరలోకానికి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మనల్ని తీసుకెళ్తాడు అనే నిరీక్షణ తెలియని వారికి దీని గురించిన అవగాహన లేదు. కాబట్టి వారి వలె మీరు ఉండొద్దు అని పౌలు అంటున్నాడు. అసలు ఎందుకన్నాడు ఈ మాట? నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు ఉండొద్దు అనే మాట అసలు ఎందుకన్నాడు? దెస్సలోనిక సంఘములో చెప్పారు కదా ముందుగానే, గ్రీసు దేశంలో మాసిదోనియా, అకయ ఆ ప్రాంతాల్లో ఉన్న దెస్సలోనిక
అక్కడ పౌలు సాహసోపేతమైన సంఘ నిర్మాణం చేశాడు. అయితే అక్కడ కట్టబడిన సంఘం అంగీకరించని అనేకులు వ్యతిరేకస్తులైన సొంత వారి మధ్య ఉంది. కొందరు వారు ప్రార్థనలో ఉండగా ఆనాడే ఈ సత్యం గిట్టని వారు కొందరిని చంపేశారు. వారి శవాల మీద పడి మిగతా విశ్వాసులు ఏడుస్తున్నారు. అయ్యో, ఎంత మంచిగా ఉండేవాడివి, ఎంత పాడేవాడివి, ఎంత ప్రార్థన చేసేవాడివి, ఎంత నమ్మకస్తుడివి నువ్వు, నిన్న వీళ్ళు చంపేశారు, దేవా ఎందుకు దీన్ని అనుమతించావు అని వాళ్ళు ఏడుస్తున్నారు. శారీరక బాంధవ్యం కొంత, ఆత్మీయంలో సాకారులైన వారు పోయారు అనేటటువంటి దిగులు కొంత, మరి దేవుడు ఎందుకు అనుమతించాడు అనేటటువంటి ఒక విషయం కూడా ఉంది వాళ్ళలో. పౌలు వీటన్నిటిని బాగా చూచిన తర్వాత విషయం రాస్తున్నాడు. ఏమని? నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఎందుకు ఏడుస్తున్నారు? నేనేం చెప్పాను మీకు? సువార్త చెప్పినప్పుడే ఈ సువార్తలో శ్రమలు ఉన్నాయి, అవసరమైతే వాళ్ళు మనల్ని చంపేస్తారు, అయినా మనం దేవుని రాజ్యంలో ఉంటాం. దేవుని యందు నిద్రించిన వారిని తిరిగి మనం దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు అక్కడ వారితో కూడా ఉంటాం, కలుసుకుంటామని మీకు చెప్పలేదా? మరి తిరిగి మన వాళ్ళని కలుసుకుంటాం. వీళ్ళు చంపేసినా వీళ్ళ శరీరాన్ని తీసుకెళ్ళిపోయారు మట్టిలోకి, కానీ వీరి ఆత్మలు భద్రపరిచిన దేవుని యొద్దకు వెళ్ళి వారిని మళ్ళీ తిరిగి కలుసుకుంటామన్న నిరీక్షణ కలిగినటువంటి మీరు ఈ సత్యం ఎరగని నిరీక్షణ లేని ఇతరుల వల్ల ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పాడు పౌలు. చావుకు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు పరిశుద్ధతలో ఉన్నవాడు, ప్రభువు రాజ్యాన్ని సొంతం చేసుకుంటాను అన్నవాడు ఎవరైనా ఉంటే దేవుని బిడ్డ. ఒకవేళ మరణించవలసి వస్తే చావుకు సిద్ధపడి ఉండాలి. వెల్కమ్ టు యు మై డియర్ డెత్. నేను రెడీగా ఉన్నాను, రావయా మరణమా, ఈ లోకంలో నుంచి నన్ను మోసుకుని వెళ్ళటానికి, నా ప్రభువును చేర్చటానికి దేవుని చేత పంపబడిన వాహనమా, నా ప్రియ మరణమా, రావోయి అని చెప్పగలిగిన వారమై ఉన్నాం. క్రీస్తు కొరకు హతసాక్షులు, మరణమొందిన వారు, చంపబడిన వారు ఎందరున్నా ఇంకను చంపబడవలసిన అవసరం ఉన్నదని వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాల ప్రకారం, నాథా సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటావు మమ్మల్ని చంపినాలని చెప్పి దేవుని సింహాసనం కింద ఆర్తనాదాలు చేస్తుంటే హతసాక్షులు, దేవుడు జవాబిస్తున్నాడు 10వ వచనంలో, కొంచెం ఆగండి, ఇంకను హతులు కావలసినటువంటి హతసాక్షుల లెక్క పూర్తి కావలసి ఉంది. ఇప్పుడు చచ్చిన వాళ్ళు కాదు, చావవలసిన వాళ్ళు ఇంకా ఉన్నారు. అది అయిపోగానే లోకానికి తీర్పు తీరుస్తాను, ఎవడు తప్పించుకోలేడని ప్రభు జవాబిస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, నిరీక్షణ లేని ఇతరుల వల్లే ఏడవద్దు, దేనికి ఏడవద్దు. ఈ లోకం అశాశ్వతం, మన పరలోక పౌరసత్వం మన పరలోకంలో ఉంది, మన పౌరసత్వం అంతా పరలోకంలో ఉంది. ఈ లోకంలో నిలవరమైన పట్టణం మనకు లేదు. క్రీస్తు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు బాధపడద్దు, జాగ్రత్త. కడబోర మోగగానే ముందు సజీవులైన ముందు మృతులైన వారు నీతిమంతుల్లోంచి వాళ్ళు లేస్తారు, ఆ తదుపరి సజీవులమైన మనము లేస్తాము, ఆకాశ మేఘమండలం మీదుగా కొనిపోబడతాము, సదాకాలం ప్రభువుతో ఉంటాము. ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి. ఆదరణ కావాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి. కన్యక గర్భవతి అయిందని కన్న తల్లిదండ్రులతో పాటు ఎద్దేవా చేస్తున్నటువంటి మరియా ఆదరణ కొరకు కొండసీమల్లో ఉన్నటువంటి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళటం కారణం ఏమిటి? ఆదరణ కొరకు. అక్కడికి వెళ్ళినప్పుడు అసలు రంగం బయటపడింది.
అక్కడ అంటుంది ఎలిజబెతు, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు ఏమి సంభవించెను? ఆమె కడుపులో ఉన్నది, ఆమె నిరీక్షిస్తున్నటువంటి రక్షకుడు మెస్సయ్య ఆమె కడుపులో ఉన్నాడని ఆమెకు ఎలా తెలుసు? ఆమె వీళ్ళందరికంటే ఆత్మపూర్ణురాలు, పైగా ఆమె కూడా గర్భం దాల్చింది. అక్కడికి వెళ్తే ఆదరణ వస్తుంది. ప్రభువుని అంగీకరించిన వాడి దగ్గర ఆదరణ వస్తుంది. ప్రభు సన్నిధిలో ఆదరణ వస్తుంది. ప్రభువుని ఎరగని వాళ్ళ మధ్య లేదు. నువ్వు ప్రభువును విడిచిపెట్టి ప్రభు ఆరాధన క్రమాన్ని, క్రమశిక్షణను, ఐక్యతను, బాధ్యతను విస్మరించి దేవుని ఎదుట నువ్వు గడపాల్సిన సమయాన్ని విస్మరించి ఓ లోకంలో వెర్రివెంగళప్లాగా నువ్వు తిరిగినంత మాత్రం నీకు ఆదరణ రాదు. దేవుని మాటలు ఇవి. త్వరగా రాబోతున్నాడు ఆయన. మనకు ముందు వెళ్ళిన వాళ్ళని మనం కలుసుకోబోతున్నాము. నిరీక్షణ తెలవలే ఉండొద్దు. ఈ మాటల చేత మిమ్మల్ని ఒకరినొకరు ఆదరించుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఈ రాకడ వాంఛలు నెరవేరుతున్న ఈ కాలంలో ఈ రాకడకై మమ్ములను అనేకులను సంసిద్ధపరచండి. నీ చిత్తం నెరవేర్చండి. సంఘాలు విస్తరింపచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.